ఎట్టి పరిస్థితుల్లో మంగా తులసి కలవకూడదు. కలిసారో నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. మంగ నీకు దక్కదు. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? అలాగే మేడం. కొంపతీసి ఇది కాని వినేసిందా? ఎప్పుడొచ్చావు మంగా? ఏంటి మేడం, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆహా, నువ్వెప్పుడొచ్చావని అడుగుతున్నాను. ఇప్పుడే వచ్చాను మేడం. ఆ ఫోన్లో మీరెవరినో కలిసి మాట్లాడతాను అంటున్నారు కదా, అప్పుడొచ్చాను. ఓ అవునా? అది మన బిజినెస్కి సంబంధించిన విషయం. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తానని అంటున్నాను. కాఫీ తీసుకోండి మేడం. ఓ థ్యాంక్ యూ. జే కంపెనీకి నువ్వు ఎండీ అయ్యావు కదా, కంగ్రాచులేషన్స్. ఏం ఎండీనో ఏంటో మేడం, అంతా ఆయన్ని కలవడానికే ఈ తిప్పలు. డోంట్ వరీ, ఆ రోజు త్వరలోనే వస్తుంది. స్వరూపం మేడం అత్తను ఎందుకు కిడ్నాప్ చేసింది? అత్త మంగ ఎందుకు కలవకూడదంటుంది? మంగని నాకే ఇచ్చి పెళ్ళెందుకు చేస్తానంటుంది? దీని వెనక ఏదో మ్యాటర్ ఉంది. ఏదేవైనా అది మనకు కలిసొచ్చే అదృష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని వినయంగా వాడుకుంటే మన వ్యాపారం లాభదాయకం అయ్యేలా ఉంది. అత్తను అడ్డెట్టుకుని స్వరూప మేడంని మంగనే ఒక ఆట ఆడుకోవచ్చు. నేను తలుచుకుంటే మొత్తం తల్లకిందులు చేయగలను. నీకు అంత సీన్ ఉందా? హలో, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయమ్మా. తిప్పి కొట్టానంటే ఈ చైర్లో నేను, ఆ చైర్లో మీరుంటారు. ఇప్పుడు చెప్పండి, నోరు తెచ్చి ఏం చెప్తారు? లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తారా? అందుకే నాలుక చీరేశాను. హలో శ్రీవారు, ఏం చేస్తున్నారు? ఏయ్, నా రూమ్ లోకి వచ్చావేంటి? అయ్యో నా మొగుడా, మీ పెళ్ళాన్ని మీ గదిలోకి రాక ఇంకెక్కడికి వెళ్తాను? మీ మామ్ నీతో ఉండాలని ఇక్కడికి వచ్చింది కదా, ఈ రోజైనా ఆవిడ పక్కన పడుకోవచ్చు కదా, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికి? మీకా మా మామ్కా? నాకుండకూడదనే కదా ఎక్కడ తగలడ్డావు. అబ్బా, ఎంత తెలివైన వారో. ఈ వంక పెట్టుకుని నాతో గొడవ పడొచ్చునే కదా, అలాంటి అవకాశం మీకు ఇస్తానా? అవును, నాకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నీ ఉద్దేశం? ఏంటండి, ప్రేమంత పెళ్ళాన్ని నేనుండగా మళ్ళీ మీకు మనశ్శాంతి, ఆ డిస్కో శాంతి అవసరమా? నువ్వు ప్రేమవు కాదే, పాయిజన్వి. నిలువెల్లా విషాన్ని నింపుకున్న విషకన్యవి. విషకన్య అంటే నాగకన్య, అంటే మీరు నాగరాజు. అవును, నువ్వు నాగుపాంవి, వదలకుండా నా మెడకు చుట్టుకున్నావు. అయితే మీరు శివుడన్నమాట. నాగపాం మెళ్ళో వేసుకుని తిరిగేది ఆయనే కదా? ఎస్, నేను శివుణ్ణే. నువ్వు అనే గరుడాన్ని కంఠంలో పెట్టుకుని మింగలేక కక్కలేక టార్చర్ పడుతున్నా. పోనీ గంగనే పోనా? తలపై మీకు చల్లగా ఉంటాను. నువ్వు గంగవి కాదు, పార్వతివి కాదు. ఈ పార్వతి మీకు అక్కర్లేకపోతే మీరు దేవదాస్ అయిపోతారు. మళ్ళీ నేను మగవేషం వేయాల్సి వస్తుంది. వేసిన ఎదవేషాలు చాలు. ఆఫీస్లో చేసిన అవమానం చాలదన్నట్టు ఇంట్లో కూడా స్టార్ట్ చేసావు. వేధిస్తున్నావు. నీపై యూ టీసింగ్ కేసులా యాడమ్ టీసింగ్ కేసు పెట్టాలి. ఎందుకండి అలా కోపడతారు? సర్దుకుపోదాం రండి. ఏయ్, నీ వేషాలు నా దగ్గర కావు. మర్యాదగా నన్ను, నా చైర్ని వదలకపోతే నీకు మామూలుగా ఉండదు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నేను మిమ్మల్ని వదిలే సమస్య లేదు. చచ్చినా బతికినా మీతోనే అని మా మామ్కి మాట కూడా ఇచ్చాను. అందుకే
మా మామ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను మిమ్మల్ని వదలకుండానే కొంగు కట్టేసుకోమంది. అందుకే మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎలా కొంగును కట్టేసుకుంటానో చూడండి. ఏయ్. ఆ? ఏంటి? అరే ఏ ఏంటిది? ఏయ్. ఏయ్, అరే అరే ఏంటి? అరే అరే ఏయ్ 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 పడిపోతాను. ఏయ్ 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 పడిపోతాను. ఏయ్ అయ్యో. ఏయ్ పడేశాను. లావలని అనుకుంటున్నావా? అమ్మో. ఏం తింటున్నావే? ఇంత పొలం ఏంటి నీకు? అర్థమైంది కదా నా పవర్ ఏంటో. ఇప్పుడు కూడా మీ జీవితాన్ని ఓ వర్షం కురిసిన రాత్రిగా మార్చగలను. కానీ పోన్లే పాపం అని క్షమించి వదిలేస్తున్నాను. హా. హా, మీరిలాగే బెట్టు చేస్తూ గొడవ కంటిన్యూ చేస్తే నా ఓపిక నశించిన రోజు వర్షం కురుస్తుంది, తడిచిపోతారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? అసలు ఆడపిల్లవేనా నువ్వు? హ్మ్? ఆడపిల్ల స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూశారు. మీరు మగపిల్లాడేనా? అయినా అందరి దగ్గర ఇలాగే మాట్లాడతానా ఏంటి? మీరు నా మొగుడు కాబట్టి ఏదో చనువు కొద్దీ మాట్లాడుతున్నాను. ప్రేమ కొద్దీ పాలు తీసుకొస్తాను, వెయిట్ చేయండి. ఏయ్ ఛే! ఓ. ఈ తులసి ఏమైంది? ఎక్కడికెళ్ళుంటుంది? రౌడీలకి చిక్కలేదు, ఇక్కడికి రాలేదు. వాళ్ళూరికేమైనా వెళ్ళుంటుందా? ఏంటి మేడం అంతలా ఉలిక్కి పడ్డారు? ఎందుకు మేడం అంత టెన్షన్? అది ఏం లేదు మంగా. ఏదో ఆలోచిస్తూ సడన్ గా మీద చేయి పడేసరికి. లేదు మేడం, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. నాతో అబద్ధం చెప్తున్నారు. కనీసం నిజం చెప్తే నేనేమైనా మీకు హెల్ప్ చేయగలనేమో. మేడం ఏమైంది మేడం? ఎందుకు ఏడుస్తున్నారు? నిత్య గుర్తుకొస్తుంది మంగా. ఎటు చూసినా అదే కనిపిస్తుంది. పదే పదే దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఆ జ్ఞాపకాలతో నేను పిచ్చిదాన్ని అయిపోతానేమోనని భయం వేస్తుంది మంగా. అందుకే అది తట్టుకోలేకే నీ దగ్గరకొచ్చాను. కనీసం నీతో ఉంటే నిత్య తలుపులకి దూరంగా ఉండొచ్చని ఇక్కడికొచ్చాను.
వచ్చినా నిత్య గుర్తుకొస్తుంది. అదే కాక నేనొచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమోనని అనిపిస్తుంది. సారీ మంగ. ఓ, మేడం మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మేడం? నాకే ఇబ్బంది లేదు. మీరెప్పుడు అలా అనుకోకండి. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్ మంగా. నువ్వు జై కలిసిపోయారేమో, మిమ్మల్ని చూసి సంతోషపడాలని వచ్చాను. కానీ నా సంతోషం కూడా నిత్యలా దూరం అయ్యేలా ఉంది. లేదు మేడం, జై సార్ ఇప్పుడిప్పుడే నా వైపు మొగ్గు చూపుతున్నారు. అతి త్వరలో ఆయనలో మార్పు వస్తుంది. నాకు దగ్గర అవుతారు. మమ్మల్ని చూసి మీరు సంతోషించే రోజు ఎంతో దూరంలో లేదు మేడం. వెరీ గుడ్ మంగా. నీ మాటలు వింటుంటేనే నాకు ఆనందంగా ఉంది. వెళ్ళు, నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో. లేదు మేడం, ఈరోజు మీరు నేను కలిసి పడుకుందాం. ఆ, ఆ, వద్దు మంగా. నేను దురదృష్టవంతురాల్ని. నాతో జర్నీ నీకు మంచిది కాదు. అదేంటి మేడం అలా అంటారు? ఇదంతా మీరిచ్చిందే కదా. ఇచ్చింది తిరిగి లాక్కోడానికేనే. అది వేరు ఇది వేరు మంగా. నేను నీ పక్కన పడుకుంటే ఏ అర్ధరాత్రో మెలకు వచ్చి నిన్ను చూసి నేను నిత్య అనుకుంటాను. అది నిజం కాదని బాధపడతాను. రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటాను. నీ నిద్ర పాడవుతుంది. అందుకే నువ్వు వెళ్ళు. ఐఎమ్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ నైట్ మేడం. ఉమ్, జాగ్రత్త మేడం. ఉమ్. మొన్నటి వరకు నువ్వు తలనొప్పిగా తయారయ్యావు. ఇప్పుడు మీ అమ్మ. ఛా, మీ వల్ల నాకు లేనిపోని టెన్షన్గా ఉంది. నీ దగ్గరే ఉండి నిన్ను మీ అమ్మ కలవకుండా చెయ్యాలి. అప్పుడే నాకు ఈ హెడ్ఏక్ తగ్గుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning, Good madam. morning, madam. Good morning. morning, Good madam. morning. Good Good morning, morning. madam. Please sit down. Carry on. Come to me now. ఛ! ఛ! చారి గారు, మేడం. ఆయన గారి ఇరిటేషన్ ఏంటో కనుక్కోండి. అలాగే మేడం. మీ ప్రాబ్లం ఏంటి సార్? ఐ వాంట్ పిఏ. మేడం, సార్కి పిఏ కావాలట. ఓ, నాకు లెటర్ పెట్టమని చెప్పండి. సార్, ఎండి గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెడితే మీకు పిఏని శాంక్షన్ చేస్తానని చెప్పారు సార్. అంటే ఆవిడ గారు శాంక్షన్ చేస్తే నేను పిఎన్ పెట్టుకోవాలా, లేకపోతే లేదా? అంతే కదండి. అది లెటరే కదా సార్, రాసి ఇచ్చేసేయండి. పోనీ ఓ పని చేయండి, టైప్ చేసి ఇవ్వండి. ఉచిత సలహాలకి థ్యాంక్స్. తమరు వెళ్ళండి. చారి గారు, మేడం, ఇలా రండి. వస్తున్నానండి. ఇది ఆయనకి ఇవ్వండి. అలాగే మేడం. సార్, ఇదిగోండి. ఏంటిది? ఏమో సార్, మేడం గారు మీకు ఇదేమని నాకు ఇచ్చారు.
మీరు ఓపెన్ చేసి చదవమంటే నేను చదువుతాను సార్. సారీ సార్. పది మూరల మల్లెపూలు, 1 కేజీ హల్వా, 10 డజన్ల గాజులు, లిప్స్టిక్, ఐలాష్ స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, హెయిర్ క్లిప్స్. హేయ్, ఏంటిది? చదవలేదా? అయ్యో, చదివిరాదా? చదివాను. మరి ఏంటి అని ఎందుకు అడుగుతున్నారు? అయినా నన్ను ఎవరు అనుకుంటున్నావు? మీరా? సూర్యదేవర జయసూర్య. అలాంటి నాకు ఇలాంటి లిస్ట్ ఇస్తే ఏంటి అర్థం? ఓ, ఐఎమ్ సారీ సార్, తప్పైపోయింది, క్షమించండి. సారీ. చారి గారు, ఒకసారి లోపలికి రండి. మేడం చెప్పండి మేడం. ఇప్పుడు చారి గారు, మీ మీనాక్షికి పువ్వులు, గాజులు ఇవి కావాలంటే ఎవరు తెచ్చిస్తారు? నేనే మేడం. ఓ, మరి లిప్స్టిక్, నెయిల్ పాలిష్ ఇవి? అవి కూడా నేనే మేడం. ఓహో, ఇంకేమేం తెస్తారు చారి గారు? తనకి ఏం కావాల్సిన అన్నీ నేనే తెస్తాను మేడం. ఎందుకు? ఎందుకంటే తను నా భార్య అండి, నేను తన భర్తనండి. ఓ, ఇక మీరు వెళ్ళొచ్చు. అంటే ఏంటి? ఆ చారి నేను ఒకటేనా? ఏంటి తేడా? ఆయన వాళ్ళ మీనాక్షి మొగుడు, మీరు నాకు మొగుడు. భార్యకేం కావాలన్నా భర్తేగా తీసుకురావాలి. సర్లేండి, మీకు మరీ అంత నామూషిగా ఉంటే ఏం చేస్తాం? ఆ తంటలేమో నేనే పడతాను. ఆఫీస్ బాయ్కి చెప్పి తెప్పించుకుంటాను. ఏం కావాలి మేడం? సార్ చేతిలో ఆ లిస్టు తీసుకుని అందులో ఉన్నవన్నీ తీసుకురా. ఇవ్వండి సార్. నేను చంపి పడేస్తా. ఎలా? ఎందుకని ఎందుకని అబ్బాయిని తరిమేశారు? అమ్మ పెట్టదు, అడక తిననివ్వదు అన్నట్టుంది మీ వరస. ఏయ్, వాడితో ఇవి తెప్పించుకుంటావా? మరి మీరు సూర్యదేవర జయసూర్య కదా. మీకు ఇలాంటివి తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది మరి. అందుకే నేనే ఆఫీస్ బాయ్తోనో, ఏ సెక్యూరిటీ వాడితోనో, లేకపోతే ఏ దారిన పోయే దానితోనో తెప్పించుకుంటానులేండి. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఎవరికేం చెప్పాలో? హలో, అది ఉంది కాబట్టే మీ చేతిలో ఆ లిస్ట్ ఉంది. మీకే బుర్ర లేక అవి నేను తేవాలా అని తిడుతున్నారు. ఎవరికి ఏం పని చెప్పాలో, ఎవరు ఏ పని చేయాలో నాకు తెలుసు కాబట్టే నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారు. మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను ప్రమోట్ చేశారు. అర్థమైందా? సో మీరు సూర్యదేవర జయసూర్య అయితే నేను సూర్యదేవర నిత్య జయసూర్య, ఎండి ఆఫ్ జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.